అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. గత ప్రభుత్వమైనటువంటి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించి పోయినటువంటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఈ మాఫియా లేదు, ఆ మాఫియా లేదు, ఈ దందా లేదు, ఆ దందా లేదు అనుకుంటూ ఎంత దారుణమైన పరిస్థితులలో తెలంగాణని ముంచి వదిలేసి పోయినరంటే లిక్కర్ దందా, గ్రనైడ్ దందా, మరి దారుణమైన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరెవరిని ఎలా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలే, లిక్కర్ దందా చేసి ఎంత డబ్బు గుంజాలే, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని ఎలా దోచుకోవాలి అని ఎదురు చూసి 10 సంవత్సరాలు పరిపాలించి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చి ఉన్నోడి దగ్గర లేనోడి దగ్గర పైసలన్నీ గుంజి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మేము అనుకున్నటువంటి ఆశలు ఫలిస్తాయి, మా జీవితాలు మా కుటుంబాలలో వెలుగులు నింపుతారు అనుకున్నప్పుడు అది ఏదీ జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా ఒక్కొక్కరి నెత్తి మీద 1,25,000 పైపెచ్చు అప్పు చేసి రేపు పుట్టబోయే బిడ్డ పేరు మీద కూడా అప్పు చేసినటువంటి పోయినటువంటి ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, రీసెంట్గా ఇప్పుడు ఈ 2 days బ్యాక్ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి చెంగిచెర్ల గ్రామంలో హోలీ సందర్భంగా గిరిజన మహిళలపైన దాడి జరిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 48 గంటలకు పైగా సమయం అయినా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం లైన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటిస్తుంది కదా. హిందువులను ఎక్కడ కాపాడుతున్నాయండి ఈ ప్రభుత్వాలు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తున్నాయండి ఈ ప్రభుత్వాలు? మొన్న ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడండి, మా ప్రభుత్వం రాగానే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 100 రోజులకు పైగా అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు రుణమాఫీ చేయకపోగా బ్యాంకర్స్ని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. రైతులకి కరెంటు కష్టాలు మళ్ళీ మొదలైనాయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో. వారి పంటలన్నీ ఎండిపోతున్నాయి. మొన్న వడగండ్ల వానతోని పంట నష్టమైతే ఇంతవరకు కూడా దాని గురించి మాట్లాడినటువంటి పాపాన పోలేదు రేవంత్ రెడ్డి సర్కార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటోలు ఈ ఉచిత బస్సు అని పెట్టడం వల్ల ఆటో వాళ్ళందరికీ కూడా పాపం ఎంతో నష్టం వచ్చి ఎంతోమంది ఆటో వాళ్ళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఏమన్నాడు, ఆటో వాళ్ళందరికీ కూడా నేను ఆదుకుంటాను, ఆటో వాళ్ళని నేను చూసుకుంటాను అన్నాడు. ఇంతవరకు కూడా మరి ఆ 12,000 రూపాయలు ఏదో ఇస్తానన్నటువంటి డబ్బులు ఇంతవరకు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి, మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి, రైతులకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేనటువంటి పరిస్థితి, ఏదో చిన్న చిన్న స్కీములు 2 ఇంప్లిమెంట్ చేసేసి నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకున్నా, తెలంగాణ రాష్ట్రానికి అన్నీ చేస్తున్నా అని చెప్తున్నటువంటి సర్కారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మహిళలపై దాడులు అఘాయిత్యాలు మొదలైనవి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికీ తెలుసు బాంబు పేలుళ్ళు ఎలా జరిగినాయో, ఉగ్రవాదుల ఘటనలు ఎలా జరిగినాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ మరొక పాకిస్తాన్ లాగా తయారు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పనితీరు ఎలా ఉంది. మేము నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే ఇంతవరకు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకుల్ని ఏ విధంగా అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము నాశనం పాలు చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం అని, ఓఆర్ఆర్ అని కాంట్రాక్ట్ల పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేశారో అదే మార్గాన్ని
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటిస్తున్నట్టుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకుల్ని బాగోగుల్ని మంచి చేస్తాను, మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము అనేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. నరేంద్ర మోదీ గారు కరోనా కష్టకాలంలో భారతదేశ ప్రజలందరినీ ఆదుకున్నటువంటి మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తతో మొదలుకొని కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నారు. ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ని అందించారు. ప్రజలకి నిత్యావసర సరుకులు అందించారు. ప్రజలకి భోజన వసతి కల్పించారు. ఎవరెవరైతే ఇబ్బందుల పాలవుతున్నారో వాళ్ళందరినీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కరోనా కష్టకాలంలో. అంతెందుకు, నేను కూడా కరోనా సమయంలో ఈ మేడ్చల్ హైవే మీద నుంచి ఎంతోమంది నడుచుకుంటూ పోతూ ఉంటే కరోనా కాలంలో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం నేను కల్పించా. 100 రోజుల పాటు రోజుకి ఇంచుమించు 300 మందికి భోజన వసతిని నేను కల్పించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా. మరి అలాంటిది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు కనుక్కొని మరీ చేసినటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రివర్యుల్ని ఈనాడు కేటీఆర్ నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఆనాడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో ఏ ఒక్కరిని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కాంట్రాక్ట్ల పేరిట మోసం చేసి డబ్బులు దండుకోవాలి, లిక్కర్ దందాలు ఎలా చేయాలి, గ్రానైట్ దందాలు ఎలా చేయాలి అని ఆలోచించడమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు మహిళలు రైతుల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్రింది స్థాయి నుండి భారతదేశం వరకు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ప్రజల సంక్షేమమై ధ్యేయంగా ఎలా పాటుపడాలి అని ఆలోచిస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా పేద ప్రజలకి అందచేయనటువంటి పరిస్థితి. ఆయుష్మాన్ భారత్ ఎంతో మంచి పథకం, పేద ప్రజలకి 5 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి దరిద్రపు గొట్టు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతో చక్కనైనటువంటి పథకం, రైతులకి ఉపయోగకరమైనటువంటి పథకం. వడగండ్ల వానకి ఎంతోమంది ఎన్నో లక్షల ఎన్నో వేల ఎకరాలు నాశనం అయిపోతే వాళ్ళందరికీ కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక ఇంప్లిమెంట్ చేసుంటే వాళ్ళందరికీ కూడా పంట నష్టం వచ్చి ఉండేది. అది కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఈ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వము పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేద ప్రజల అభివృద్ధే సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం డప్పాలు కొట్టుకుంటుంది, నేను అన్నీ చేస్తున్నా అనేసి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. అందుకు ఉదాహరణ నేను చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి చెంగిచెర్ల సంఘటన. ఇప్పుడు 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు స్పందించట్లేదంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిద్రపోతుందో మనందరం కూడా చూడొచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ దందాలు, కాళేశ్వరం దందాలు ఇవన్నీ ఉన్నాయని ప్రతి ఒక్క చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో, మరి ఎందుకు విచారణ జరిపించట్లేదు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ ప్రభుత్వం మనకి అండదండగా ఉంటుందో తెలంగాణ ప్రజలు గమనించి ఓటు వేసి మన ప్రభుత్వాన్ని ప్రత్యక్ష పాలననే తెచ్చుకోవాలి తప్ప పరోక్ష పాలనను తెచ్చుకోవద్దని తెలియజేస్తూ, మరి ఈ ఘటనని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఈ ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు ఇలాంటి దందాలు ఏమేమి ఎత్తున్నాయో వాటి మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మరి భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం.